మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గంలో మాజీ ప్రధాని ఇందిరాగాంధీ 107వ జయంతి సందర్భంగా బెల్లంపల్లి పట్టణ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వేడుకలు నిర్వహించారు. ఇక ఇందిరాగాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు బెల్లంపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు గడ్డం వినోద్. ఇక మహిళా శక్తికి మార్గదర్శిగా నిలిచిన మహోన్నత నాయకురాలు ఇందిరాగాంధీ అని కొనియాడారు. పేద బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం ఎన్నో చట్టాలను తెచ్చి వారికి బాటలు వేశారంటూ గుర్తు చేసుకున్నారు. స్వర్గీయ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారి 107 అంటే 1917లో ఆమె 31 అక్టోబర్ 1984లో ఆమెకు కాలం గడిచింది. ఆమె చేసిన సేవలు భారతదేశంలో ఆమె చేసిన మంచి పనులు ప్రత్యేకంగా మన భారతదేశంలో ఆ టైం 1967-68లో ప్రైమ్ మినిస్టర్ అయిన తర్వాత యంగెస్ట్ 40 ఏళ్ల లోపలనే ఆమె ప్రైమ్ మినిస్టర్ పొజిషన్. ఆ టైంలో నేషనలైజ్డ్ బ్యాంక్స్ ఒక పెద్ద ఎత్తున ప్రజలకు ఒక సేవ కావాలన్న ఒక కార్యక్రమం దగ్గర 20 బ్యాంకులను నేషనల్ అప్పుడు రాజకీయాలు రకరకాల ప్రిన్స్లీ స్టేట్స్ వాళ్ళు కూడా లిబరేషన్ ప్రభుత్వంలో జై జవాన్ జై కిసాన్ స్లోగన్ కూడా పెట్టి అప్పుడు ఇందిరాగాంధీ గారు మన భారతదేశాన్ని కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ ఆమె చేసిన సేవల గురించి ఆమె కుటుంబం జవహర్లాల్ నెహ్రూ గారు బిడ్డ లెక్క రాజీవ్ గాంధీ గారి తల్లి లెక్క ఉన్న మన దేశ సేవలు చేసిన ఆమెకున్న ఘనత చాలా తక్కువ మందికి దొరికింది. ప్రత్యేకంగా మా నాన్నగారు స్వర్గీయ వెంకటస్వామి గారు చాలా దగ్గర సంబంధాలు. ఎందుకంటే ఆమె ప్రత్యేకంగా ఎమర్జెన్సీలో తిహార్ జైల్లో అరెస్ట్ అయినప్పుడు ఆమెను జైల్లోకి వెళ్ళి బయటికి తీసుకొచ్చిన ఘనత వచ్చిన తర్వాత బెయిల్ ఇచ్చిన తర్వాత తెచ్చింది ఘనత కూడా అర్థం ఉండే అప్పుడు పార్టీ హెడ్ ఆఫీస్ 24 అక్బర్